కైకలూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సూచనలతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ఆచవరం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో 40వ రోజు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధా, పి రాధాకృష్ణ, జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్, బాబీ మందినేని రామకృష్ణ, దుర్గం శ్రీనివాస్, కంచర్ల రామకృష్ణ, అద్దంకి రమేష్, రాజు లక్కింశెట్టి, మోహన్ గడిదేసి, విజయ్ కుమార్, తులసి, పూర్ణ, ఆచవరం తెలుగుదేశం పార్టీ బోడావుల నాంచారయ్య, ఏకుల కిట్టయ్య, నాగనబోయిన నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ కామినేని శ్రీనివాస్ గారు, మీరు అందరూ ఓట్లేసి గెలిపించారు. ఆయన సహకారం ఇది. తెలుగుదేశం, జనసేన. ఓకే, భోజనాలు బాగున్నాయా? ఏ ఊరు మీది? ఓకే, పర్లా. అన్నం రైస్ ఉంది, పెట్టుకోండి అమ్మా. జనసేన పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరూ కడుపునిండా ఈరోజు అన్నదాన కార్యక్రమం భాగంగా 40 రోజుల భాగంగా ఆచవరం గ్రామస్తులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మంచి నిర్ణయం తీసి ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కలిసి ఇలా నిర్వహించడం, 10 మందికి భోజనం పెట్టాలనే మంచి సదుద్దేశంతో, ఒక్కరోజైనా ఒక్క పూటైనా ఆకలి తీర్చాలనే మంచి ఉద్దేశంతో మన బాబీ వాళ్ళతో పత్రపల్లలో కలిసి ఈ ఏర్పాటు చేయడం, దానికి పూర్తి సహకారం కాంగ్రెస్ శ్రీనివాస్ కలిగించేయడం అంత సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మన కైకలూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించాలని సంకల్పించారు. దానిలోనే భాగంగా ప్రభుత్వం నిర్వహించే లోపు ఇక్కడున్నటువంటి పేద ప్రజలందరూ అన్నదానం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజున అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం, అదే రోజున పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చినటువంటి పేదలను చూసి 5 సంవత్సరాల నుంచి ఒక దుర్మార్గుడు పేదల ఉన్నటువంటి కూడును తీసాడా, ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చే లోపు మన ఎన్డీఏ కూటమి భాగస్వాములు అందరూ కూడా మీరు పెట్టండి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చెప్పడం, ఆయన చెప్పిన నాటి నుండి కూడా ప్రతిరోజు కూడా దాతల సహాయంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకుల సహకారంతో ఈ 40వ రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా భావిస్తా ఉన్నా. దీనికి ప్రధానమైన కారణమైనటువంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులకు ఈ అన్నా క్యాంటీన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక రోజు కార్యక్రమం చేయడం అంటేనే మాటలు కాదు, అటువంటిది 40 రోజులు కార్యక్రమం చేసేటువంటి ఇంత ఆర్థిక వనరులు సృష్టించి ప్రతిరోజు కూడా మాకు ఆర్థిక సహాయం చేసినటువంటి 40 రోజులు ఆర్థిక సహాయం చేసినటువంటి దాతలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున అన్నదాతలుగా మన ఆచవరం గ్రామ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మన అన్నయ్య నాంచారయ్య గారి ఆర్థిక సహాయంతో రోజులు భోజనం పెట్టడం వేరు. ఆచవరం తెలుగుదేశం పార్టీ అంటే
ఎన్డీఏ కూటమి అంటే మన నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. అదేవిధంగా రోజు కూడా మేము 39 రోజులుగా అన్నదానం చేస్తున్నాం. కానీ దానికి భిన్నంగా ఇవాళ పెళ్లికి ఏ రకంగా అయితే భోజనాలు పెడతారో అదే రకంగా ఇవాళ నాన్ వెజ్ తో భోజనాలు పెట్టినటువంటి ఆచవరం తెలుగుదేశం పార్టీ నాయకులకు నాంచారి గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాల్లో ఒక నిర్ణయం అన్నా క్యాంటీన్ పునః ప్రారంభిస్తారని చెప్పి అది మా కైకల నియోజకవర్గంలో కామినేని శ్రీనివాస్ గారు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేసిన కాడి నుంచి 40వ రోజు స్టార్ట్. ఈరోజు 40వ రోజు. అందరికీ ఒక్కడికన్నా నిరుపేదలకి ఆకలి తీస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం, ఆచవరం తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఇందులో భాగస్వాములు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మేము భాగస్వాములైనందుకు, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ కార్యక్రమం నిర్వహించే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ అన్నా క్యాంటీన్ పేదలకి భోజనం పెట్టాలని కోరిక అన్నా క్యాంటీన్ గురించి ప్రతి ఒక్కరికి మేము కూడా ఎంతో కొంత తోడ్పాటు చేయాలని 14వ రోజున మా ఫ్రెండ్స్ సర్కిల్తో పెట్టాం. ఇప్పుడు 40వ రోజున మళ్ళీ మా ఫ్రెండ్స్ సర్కిల్తో మా తెలుగుదేశం నాయకుల తరఫున మళ్ళీ అన్నా క్యాంటీన్ పెడుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిరుపేదలైన వారికి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టి ఒక మంచి ప్రయత్నం చేశారు. దాన్ని 2019-24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాక్షసుల్లా తయారైన జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లు మూసేయటం, తదుపరి అనంతరం ఈరోజు ప్రజాప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి 2024లో మళ్ళీ తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను పునరుద్ధరిద్దాం రాష్ట్రంలో అనుకోవడంతో, ముఖ్యంగా అదేవిధంగా ప్రజా ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ఇక్కడ మన కైకలూరు నియోజకవర్గంలో నియోజకవర్గ పెద్ద ఆయన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్కి పూర్తిగా 40 రోజులైంది. ఈ 40 రోజులు జనసేన పార్టీ సైనికులు సహకారం నిజంగా మరువలేంది. మేమందరం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అన్న క్యాంటీన్ దగ్గర కూడా ప్రతిదీ మానిటరింగ్ చేయడం, అన్ని చేయటం మన బావ పూర్ణ మంచి ప్రయత్నం చేశాడు. దానికి నిజంగా అభినందనలు తెలుపుతూ ఉన్నాం. ఒకవేళ మేము గౌకుని కొన్ని ఇసుక్కున్నా బాధపడొద్దని చెప్తూ, అదేవిధంగా ఈరోజు అన్న క్యాంటీన్ని ఆచవరానికి గ్రామానికి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటైన ఆచవరం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 40వ రోజు అన్న క్యాంటీన్ నిర్వహించడం, వారికి అదేవిధంగా ఈ 40 రోజులు సహకరించిన దాతలకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం.